అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈరోజు శుక్రవారం. అందులో మామూలు శుక్రవారం కాదండి, ఆషాఢ శుక్రవారం. ఆషాఢ మాసం అంటేనే అమ్మవారిని ఎక్కువగా పూజించుకునే ఒక రోజు. ఈ ఆషాఢ శుక్రవారం రోజున మనం ఇప్పుడు చెప్పబోయే ఈ సమయంలో ఈ దీపం పెట్టి ఈ మంత్రం చెప్పినప్పుడు మీకు ధనాభివృద్ధి అనేది విపరీతంగా కలుగుతుంది. ఎంతటి పేదవారైనా సరే ధనవంతులు కావడం ఖాయం. ఇక ఆ దీపం ఏంటి, ఆ సమయం ఏంటి, ఎప్పుడు ఎలా పెట్టుకోవాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక ఆషాఢ మాసం అంటేనే శక్తి స్వరూపిణైన అమ్మవార్లను పూజించుకునే ఒక రోజు. వారి గ్రామ దేవతలను కానివ్వండి, లేదా దుర్గాదేవిని కానివ్వండి, ఇంకా మన వారాహి అమ్మని కానివ్వండి, ఇలా అమ్మవార్లని అంటే శక్తి స్వరూపాలైన అమ్మవార్లను పూజించే ఒక నెలగా కూడా పేర్కొంటారనమాట. ఇక ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం చాలా ప్రత్యేకం. ఈ శుక్రవారం రోజున మనం రకరకాల దీపాలు పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మనకు ఆషాఢ శుక్రవారం కాబట్టి ఈ శుక్రవారం రోజున రాత్రి 8 గంటల నుంచి 9 గంటల లోపల ఉన్న ఆ శుక్రహోరా సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఈ దీపం పెట్టి ఈ మంత్రం అనేది చెప్పుకున్నప్పుడు మీకు ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుంది, లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది. కాబట్టి మనం ఈ యొక్క దీపం పెట్టుకోవటానికి, మంత్రం చెప్పుకోవటానికి చక్కగా స్నానం చేసి ఈ పరిహారం పూజా విధానం అనేది చెప్పుకోవచ్చు. ఇక ఈ దీపం పెట్టుకోవటానికి మనకు ఒక 2 ప్రమిదలు అనేది ఉంటే సరిపోతుందండి. ఇక చక్కగా మనం యాజ్ యూజువల్గా పూజ గదిలో చక్కగా అలంకరించుకొని మన ఇంట్లో ఉన్న వారాహి అమ్మ ఫోటో ముందు కానివ్వండి, లక్ష్మీదేవి ఫోటో ముందు కానివ్వండి, ఇంకా ఎవరి దగ్గరైనా విజయవాడ కనకదుర్గమ్మ వారి గ్రామ దేవతల ఫోటోలున్న ఎవరైనా సరే శక్తి స్వరూపాల ఈ ముందు మనం ఈ యొక్క దీపం అనేది పెట్టుకోవచ్చు అనమాట. మాకు పూజ గదిలో స్థలం లేదండి, కింద పెట్టుకుంటామంటే కూడా చక్కగా పెట్టుకోవచ్చు. ఒక పీట వేసుకోండి, ఆ పీట మీద క్లాత్ వేయండి, ఒక పళ్ళెని తీసుకొని ఆ పళ్ళెని శుభ్రంగా పసుపు కుంకుమతో అలంకరించుకొని కొద్దిగా చిన్న ముగ్గులాగా అనేది కొంచెం బియ్య పిండితో ఒక చిన్న ఫ్లవర్ అనేది వేయండి ఆ పళ్ళెంలో. ఇక దానిపైన ఏం చేస్తారంటే ప్రమిదిలో మీరు ఉప్పు పెట్టుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఉప్పు దీపం పెడుతున్నాం ఈ ఆషాఢ శుక్రవారం రోజున. ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోండి, మరీ 1 స్పూను 2 స్పూన్లు అలా కాకుండా ఒక పిడికెట్ నిండా అయినా తీసుకోండి. కొంచెం వెడల్పుగా ఉన్న ప్రమిద అనేది తీసుకొని ఆ ప్రమిదలో ఉప్పు అనేది పోసుకొని దానిపైన కొంచెం పసుపు, కొంచెం కుంకుమ అనేది వేసేసి దానిపైన మరొక ప్రమిది పెట్టి నెయ్యితో దీపం అనేది వెలిగించండి. నెయ్యి లేదు అనుకున్న పక్షంలో నువ్వుల నూనె అయినా కొబ్బరి నూనెతో అయినా కూడా మీరు దీపం పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఉప్పు దీపం పెడుతున్న ఆ పళ్ళాన్ని చక్కగా పువ్వులతో, మీ దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించుకోండి. పెట్టేసి మా ఇంట్లో ఐశ్వర్యం అభివృద్ధి చెందాలి అని అమ్మవార్ల దగ్గర మనస్ఫూర్తిగా వేడుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం అనేది 9 సార్లు చెప్పుకోండి. ఇక ఆ మంత్రం నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఆ మంత్రాన్ని మీరు చూసైనా చదువుకోవచ్చు, లేదా చూడకుండా అయినా చదువుకోవచ్చు, మన ఇష్టం. చాలా పవర్ఫుల్ అయిన ఒక మంత్రం. ఆ మంత్రం ఏంటి అంటే, అందరికీ తెలిసిన ఈ మంత్రమేనండి. మంగళకరమైన శక్తివంతమైన ఈ యొక్క మంత్రాన్ని మీరు 9 సార్లు అనేది చెప్పుకోండి. స్క్రీన్ మీద ఉంది. ఈ మంత్రాన్ని మీరు 9 సార్లు చెప్పుకొని మనస్ఫూర్తిగా మీకు ఐశ్వర్యం అభివృద్ధి కావాలని వేడుకోండి. ఇక ఆ యొక్క మీరు పెట్టిన ఉప్పు దీపం అనేది కనీసం ఒక అరగంట సేపు అయినా మీ ఇంట్లో వెలిగేలాగా చూసుకోండి. ఇలా వెలిగిన తర్వాత తానుగా కొండెక్కినా సరే, లేదా మీరే కొండెక్కించినా సరే అలాగే ఉంచి తెల్లవారి శనివారం రోజు మీరు ఆ ఉప్పుని తీసేసి ఏదైనా ఎవరు తొక్కని ప్లేస్లు అనేది వేసేయచ్చు. ఆ ఉప్పు అనేది మీరు ఎవరు తొక్కని ప్లేస్లో అయినా దగ్గరలో ఏదైనా సరే పారే నీళ్ళున్నా అక్కడైనా సరే కలిపేయచ్చు అన్నమాట. ఇలా మనం ఈ యొక్క ఆషాఢ శుక్రవారమే కాదండి, ప్రతి శుక్రవారం కూడా ఈ ఉప్పు దీపం అనేది పెట్టుకునేది చాలా శ్రేష్టం. ఇది ఐశ్వర్య కటాక్షాన్ని మనకు కల్పిస్తుందని మనందరికీ తెలుసు. ఈ యొక్క మంత్రం చెప్పుకున్నప్పుడు మరింత శక్తివంతంగా మనకు ఫలితం అనేది లభిస్తుందన్నమాట. కాబట్టి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఈ యొక్క మంత్రాన్ని ఒక 9 సార్లు అనేది చదువుకోండి.
చాలా పవర్ఫుల్ అయిన ఒక మంత్రం. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చండి, 8 నుంచి 9 ఉన్న శుక్రవారాలనే పెట్టుకోవాలా, ఆ సమయంలో మాకు బయటికి వెళ్ళే పని ఉందండి, మాకు ఆ టైంలో కుదరదు అనుకున్న వాళ్ళు 6 గంటల తర్వాత ఎప్పుడైనా కూడా ఈ యొక్క దీపాన్ని పెట్టుకోవచ్చు. ప్రత్యేకంగా శుక్రవారాలు పెట్టుకుంటే మరింత ఫలితం అనేది ఉంటుంది. అంటే ఆ 8 నుంచి 9 లోపల మన ఇంట్లో ఆ దీపం అనేది వెలిగినప్పుడు మరింత ఫలదాయకం అనేది ఎక్కువగా ఉంటుంది ఫలితం. లేదు మాకు వీలు కాదు ఆ సమయంలో అనుకున్నప్పుడు మీరు 6 గంటల పైన ఎప్పుడైనా కూడా ఈ దీపం అనేది పెట్టుకోవచ్చు. ఈరోజే కాదు, ప్రతి శుక్రవారం పెట్టుకున్న, ప్రతి శుక్రవారం ఈ యొక్క మంత్రం చెప్పుకున్న చాలా చాలా మంచిది. అది ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.